పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం అండి. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇలాంటి నాయకుడు నిజంగా చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ లాంటి ఒక సోకాల్డ్ వేస్ట్ ఫెలోస్ ఈ భారతదేశంలో పుట్టారు. చాలామంది ఉన్నారనుకోండి. అలాంటి వ్యక్తుల మాటలు నిజంగా ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కాలి గోటికి కింద ఉన్నటువంటి దుమ్ము కూడా పనికిరానటువంటి వ్యక్తులు కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో చేయనటువంటి ఒక్క పనిని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పెహల్గాం అటాక్లో చనిపోయినటువంటి ఎంతోమంది కుటుంబాలకి, ఆ వ్యక్తులకి నివాళులు అర్పించడం కోసం జెండావతనం అంటే ఏదో ఒక భారతదేశం ఆర్మీయో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు మాత్రమే చేసేటువంటి పనిని ఒక రాజకీయ పార్టీగా ఒక్క దేశంలో ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేశారు. 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించి ఒకరోజు క్యాండిల్ ర్యాలీ అని, ఒకరోజు శాంతి ర్యాలీ అని, ఒకరోజు మానవహారం అని, ఇంకొక రోజు ఇంకొకటని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో సొంత బిడ్డ చనిపోయినట్టుగా, నిజంగానే మన భారతదేశానికి అది వాళ్ళ సొంత బిడ్డలే, అలా ఆలోచించగలిగే పార్టీలు ఈ రోజుల్లో ఏమున్నాయి? ఎంతమంది దీన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం ఎన్ని పార్టీలు ఉన్నాయి. నేను ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ చేయట్లా, కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి చెప్తున్నా. నిజంగా చెప్తున్నాను కదా, జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండిపోయింది, కానీ జాతీయ స్థాయిలో ఆయన ఆలోచనలు చాలా గొప్పవి, చాలా గొప్పవి. అది మాటల్లో చెప్పలేనంత గొప్పవి. ఆయనలో అణువునా కూడా దేశభక్తి ఎప్పుడూ చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది, మాటల్లో వినిపిస్తూ ఉంటుంది, ఆయన చేతల్లో కూడా కనిపిస్తుంది. అలాంటిది ఆయన సైనికుల్ని, ఆయన జన సైనికుల్ని, ఆయన వీర మహిళల్ని కూడా ప్రతిసారి అలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి, ఎక్కువగా దేశభక్తికి సంబంధించినటువంటి విషయాల మీదే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఇలా జరిగింది, ఒకప్పుడు ఇది జరిగింది, భారతదేశం అంటే ఇది, ఇటు హిందువులు ముస్లింలు ఇలా మనం కలిసి ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలకైనా సరే అందరూ ఇలా ఉండాలి అని చెప్పి పదే 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 భారతదేశ ఇక్కడ పడినటువంటి కష్టాలు, మనకు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు త్యాగ ఫలం మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అని ప్రతి దాని విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళల్లో దేశభక్తిని ఎంత బలంగా నింపుతూ ఉంటారనే దానికి చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు. ఈరోజు నిజంగా సోమిశెట్టి మధుసూదన్ రావు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు. ఎవరండి సొంత పార్టీ తరఫున? ఏ పార్టీ అండి? ఇప్పటి వరకు మీరే ఎవడైనా ఉంటే చెప్పండి. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి, ఒక్క సీఎం, ఒక్క ప్రధానమంత్రి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు, సొంత డబ్బులు తీసి ఒక వ్యక్తి చనిపోతే, పెహల్గాం అటాక్లో చనిపోయినటువంటి, ఒక టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయినటువంటి మన భారతదేశ మన తెలుగువాడైనటువంటి మధుసూదన్ రావు గారికి 50 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం అనేది చూడండి. ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి వినిపిస్తాను, వినండి. ఈ సందర్భంలో పోయిన ప్రాణాలను మనం ఎలా తిరిగి తీసుకురాము. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయిన కుటుంబం మధుసూదన్ గారి కుటుంబం. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తారు. నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టుకుంటా ఇష్టం, కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుతుంది. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం, మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయడం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాడికి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, ఎనీ టైం యూ కెన్ రీచ్ అవుట్. అలాగే ఈ సందర్భంలో ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే, ఎక్కడో ఎంతోమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకే సొంత డబ్బులు సినిమాలు చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బు, ఆయన ఆస్తులు అమ్ముకుని వచ్చినటువంటి డబ్బు కూడా తీసుకువెళ్ళి ఎంతోమందికి ఇచ్చారు.
మొన్నటికి మొన్న ఒక 5 లక్షలు ఒక పంచాయతీకి, అడవి అది మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఒక పంచాయతీకి, ఒక ఊరికి ఆయన ఇవ్వటం జరిగింది. ఎంతో డబ్బులు ఆయన ఇవ్వటం అనేది కామనే. ఎప్పుడు చూసినా చెప్పాలంటే ఆయన ఇప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఆయనకొచ్చిన ఉన్నటువంటి చరిష్మా ద్వారా కొన్ని వందల వేల కోట్లు ఈజీగా సంపాదించొచ్చు. ఆయన ఆస్తులు కొన్ని వేల కోట్లు ఉండుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వందల లోపే ఉన్నాయి. 50 నుంచి అనుకుంటా 60 కోట్లు మొన్న ఆయన అఫిడవిట్‌కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉన్న ఆస్తి కన్నా డబల్ ఆయన అప్పులే ఉంటాయి. ఇంకా 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 అవన్నీ కూడా కరిగిపోతున్నా ఆయన ఎక్కడా భయపడట్లేదు. ప్రజల కోసమే పుట్టి, ప్రజల కోసమే బ్రతుకుతూ, ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి నాయకుడు ఈ దేశంలో చాలా చాలా తక్కువ మంది. ఒకప్పుడు సుభాష్ చంద్రబోస్‌నో లేదంటే అల్లూరి సీతారామరాజు గారినో లేదంటే ఇంకో గొప్ప నాయకుల్ని మనం చూసామేమో కానీ ఈ తరం నాయకుల్లో అంతటి గొప్ప ఆలోచనలు, దేశం కోసం మాత్రమే ఆలోచించగలిగే ఒక నాయకుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నారు అంటే, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే గుండె మీద చెయ్యేసుకుని చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఆయన ఉన్నాడు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సగర్వంగా హ్యాపీగా ఆయన ఉన్నాడు అనే ధైర్యంతో ఏపీ ప్రజలు, తెలుగు ప్రజలు, తర్వాత దేశ ప్రజలు కూడా హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని మాకు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే నినాదంతో మేము చెప్పుకునే అంత గర్వంగా ఉండేటువంటి నాయకుడు మా తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టి మాకు ఉండేటువంటి ఒక గర్వకారణమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 50 లక్షలు ఇవ్వటమే కాకుండా అదేదో ఆ ప్రాణానికి విలువ కట్టడం కాదు, ఆ కుటుంబానికి ఏదో చిన్న అవసరాలకైనా ఉపయోగపడతాయి, వాళ్ళ చదువులకు ఉపయోగపడతాయి, వాళ్ళ పిల్లల చదువులకి. అంతేకాకుండా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది అని చెప్పి తెలియజేయటం అనేది చిన్న విషయం కాదు. మాటలు ఎవరైనా చెప్తారు, కేవలం చేతల్లో చూపించేది మాత్రం పవన్ కళ్యాణ్ గారి పార్టీయే, పవన్ కళ్యాణ్ గారే, జనసేన పార్టీయే. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ఇంతటి గొప్ప నాయకుడిని నిజంగా ఎంత బలంగా మనం కాపాడుకుంటే, ఎంత బలంగా మనం చూసుకోగలిగితే దేశానికి, నేను నిజంగా చెప్తున్నాను కదా, మరొక సుభాష్ చంద్రబోస్, గాంధీ గారు, లేదంటే ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగో, ఇలాంటి వాళ్ళని ఎంత బలంగా మనం నమ్ముతామో అంతటి బలమైన నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. రేపొద్దున్న దేశానికి ఒక బలమైన నాయకుడిగా ఆయన ముందుకు వస్తారు, ఉండబోతున్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపొద్దున్న ఇంకా స్థాయిలో వెళ్తే ఆయన ఆలోచనలు దేశానికి ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏ పల్లెటూరులో ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఏ పల్లెని అడిగినా సరే, వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి ఏ పంచాయతీ సర్పంచ్ని అడిగినా, ఏ వార్డు మెంబర్ని అడిగినా, నీకు నీ పార్టీ చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చేశారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే అది ఆయన వ్యక్తిత్వం. అక్కడ ఎవరి పార్టీ ఉన్నదని కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత మంచి వ్యక్తులు, ఎంత కల్మషం లేనటువంటి వ్యక్తులు. ఎంతోమంది గిరిజనులకి ఈరోజు ఆయన సొంత ఇంటి కొడుకు అయిపోయాడు. అలాంటిది ఆయన్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత బలంగా నమ్మితే అంత అద్భుతమైనటువంటి దేశాన్ని, రాష్ట్రాన్ని అంత బలంగా నిర్మించుకోగలుగుతాడు ఆయన.